ప్రైజ్ లార్డ్. మరి యొక్క సమయంలో దేవుని యొక్క నామాన్ని బట్టి మరి దేవుడు ఎంతగానో తన యొక్క ఉచితమైన కృప ద్వారా దేవుడు మనతో ఎంతగానో మాట్లాడుతున్న విధానం బట్టి ప్రతినిత్యము అరుణోదయ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని యొక్క నామములు బట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మరి యొక్క పరిస్థితులను బట్టి మన ప్రాణము మరి ఎంతగానో తల్లాడుతున్నప్పుడు దేవుడు తన యొక్క ఉచితమైన కృప ద్వారా మనల్ని రక్షించడం కొరకు ఆయనను మొరపెట్టినప్పుడు ఆయనకి మనం ఆశ్రయాన్ని దేవుడు మనకు కలిగించే గొప్ప దేవుడే ఉన్నాడు. మరి ఆపత్కాలంలో దేవుడు మనకు సహాయం చేసేవాడని దేవుని యొక్క వర్తమానం ద్వారా కూడా అనేక సార్లు మనం దేవుని యొక్క లేఖనాలను మనం ధ్యానించున్నాం. మరి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న పరిస్థితులను బట్టి మరి మన యొక్క ఎక్కలేని ఎత్తైన కొండకు దేవుడు మనల్ని ఎక్కించేవాడుగా ఉన్నాడు. అలాగే చాలాసార్లు పట్టణము కంటే ప్రాముఖ్యంగా ఎత్తైన కొండ మీద నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు. బండ మీద మన ఇల్లును కట్టుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తన గ్రంథము 61వ కీర్తన 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఇక్కడ దేవుని యొక్క లేఖనం ద్వారా సెలవిస్తున్నాడు. ప్రియులారా, నా ప్రాణము తల్లడిల్లగా బోధిగంతంలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. 3వ వచనం, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా నుంటివి అని అంటున్నాడు. ఈ యొక్క కీర్తన అంతట్లో కూడా తన ప్రాణానికి కలిగిన భయాన్ని బట్టి దేవునికి ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు ఎంతగానో తన యొక్క కృప ద్వారా నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా నుంటివి అని దావీదు ఇక్కడ అంటున్నాడు. మరి ఈ యొక్క కీర్తన గ్రంథము 61వ కీర్తన 2, 3 వచనాల్లో మరి ఈ యొక్క కీర్తన అంతటినీ కూడా ధ్యానిస్తున్నప్పుడు భక్తుడైన దావీదు తన హృదయ విచారణలో బాధలో ఉన్నప్పుడు తనకు కలిగిన దుర్ఘటనను బట్టి శరీరం అంతా కృషించినప్పుడు మామూలుగా సాఫీగా ఉన్న కొండను మనం ఎక్కగలం, కానీ ఇలా మరి ఎత్తైన కొండను ఎక్కించడానికి కూడా ఎంతో ఎనర్జీ కావాలి. వారి పిక్కలు పట్టేస్తున్నాయి. మరి ఆ యొక్క మౌంట్ రైడర్ చూస్తే మనం చాలామంది వాళ్ళు ఎక్కుతూ ఉన్న కొండకు చాలా ఎనర్జిక్గా ఉండాలి. మరి కొన్నిసార్లు మరి చాలా ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు ఎక్కుతూ ఉంటారు. ఆ ఎక్కైన పర్వతాలు ఎక్కుతున్నప్పుడు మరి వారికి చాలా శక్తి కావాలి, కూడబెట్టుకోవాలి. అలాగే వారు ఆ యొక్క ఎవరెస్ట్ను లేదంటే ఒక ఎత్తైన పర్వతాన్ని అవరోధించామని ఒక గ్రేట్గా చెప్పుకోవడానికి మరి దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని బట్టి మనమైతే చూస్తున్నాం, కానీ దాన్ని ఎక్కేసరికి చాలా శక్తి కూడబెట్టుకుని కావాలి. అందుకని యెహోవానికి నేను మొరపెట్టుచున్నాను, ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభు అంటున్నాడు. అంటే దావీదు ఒకటి డిహైడ్రేషన్, అలసటిపోతూ ఉన్నాడు. రెండోదిగా మరి అతను కలిగిన శత్రు భయం నుంచి కూడా నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నాడు. మరి ఇక దేవుని యొక్క నామమును బట్టి మరి పరిస్థితులు మనల్ని అవరోధించినప్పుడు కొన్నిసార్లు మరి మనము ఎత్తైన స్థలానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. మరి ఈ మధ్యలో రీసెంట్గా మనకు వచ్చిన ఆ ఫ్లడ్ల వల్ల కూడా మనం గమనిస్తే అందరూ కూడా ఒక ఎత్తైన స్థలానికి వెళ్ళిపోవాలనుకున్నారు. అయితే ఆ ఎత్తైన స్థలమును కలిగి ఉన్న వారికి ఏమాత్రం కూడా భయం లేదు అనుకున్నారు. కానీ దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ఆయన కోట, మరి పర్వతములు కూడా కరిగిపోయే సమయాలు వస్తున్నాయి, కొండలు కూడా కరిగిపోయే సమయం వస్తుంది. మరి ఎక్కడ కూడా దేవుడు ఒక బలమైన కాపుదల సహాయమును ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు. మరి ఇక విశ్వాసముతో ఇక్కడ కలిగి ఉన్న ఒక 2 పట్టాలతోనే ఈ యొక్క రైల్వే ట్రాక్లో ఈ 2 పట్టాల మీద బలమైన ట్రైన్ వెళ్ళగలుగుతుంది అని అంటే అవి ఎంత బలమైన వాటిగా బరువును మోయగలిగిన కెపాసిటీ ఆ ఐరన్ మెటల్లో ఉందో మనం గమనిస్తున్నాం. ఆ పవరు అడ్జస్ట్మెంట్ ద్వారా ట్రైన్ ఎంతో వేగవంతంగా వెళ్ళడానికి అందులో ఉన్న ప్రజలు, అందులో ఉన్న మనుషులు బరువును అవి ఎంత ఇదిగా మోయగలుగుతున్నాయి మనం గమనించినట్లయితే ఇక్కడ విశ్వాసము కనబడుతుంది. విశ్వాసము గమ్యానికి చేరుస్తుందని గమనిస్తున్నాము. ఆ ట్రైన్ కంపల్సరీగా నేను అనుకున్న గమ్యానికి చేరుస్తుందని నమ్ముచున్నాము. అట్లాగే మనం విశ్వసించిన దేవునికి మనం మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా నీకు ఉత్తరం ఇస్తాడు. ఆపద కాలంలో నీకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు, నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు.
ఆయన యందు విశ్వాసముతో నమ్మకము కలిగి మనం జీవిద్దాం. అలాగే ప్రతినిత్యము దేవుని యొక్క ప్రార్థనలో ఏకీవించి మరి బలమైన కోటగా నువ్వు మాకున్నమని ప్రభా, ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభా అని దావీదు దేవునికి ఎలాగైతే మొరపెట్టాడో మనం కూడా దేవునికి అలా మొరపెడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.